అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు కిష్కింధాకాండలో ఉన్నాము. సుగ్రీవుల వారు తన వానర సైన్యాన్ని 4 వైపులా పంపిస్తూ ఉన్నారు సీతాన్వేషణ కోసము. ఇంతవరకు తూర్పు దిక్కుగా వినతుల వారు కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత దక్షిణం దిక్కుగా అంగదుడు, జాంబవతుడు, హనుమంతుడు బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత పడమర దిక్కుగా సుగ్రీవుడి మామగారు సుషేణుల వారు బయలుదేరుతూ ఉన్నారు. ఇంకిప్పుడు ఉత్తరం వైపుకు కుబేరుడు పాలించే దిక్కుకు మన సుగ్రీవుల వారు ఎవరిని పంపిస్తారు ఏమి అని చూద్దాము. ఈ దిక్కు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎంతో ఉత్సాహం వచ్చింది. మిగిలిన 3 దిక్కులకి ఇంత ఉత్సాహం కలగలేదు నాకు. కానీ ఇటువైపు ఏమి ఉంటాయి అని చెప్తూ ఉంటే, ఆహా! నిజంగా ఉత్తరించిపోతే ఆ మార్గంలో నాకు తెలుస్తూ ఉండేవి ఇవే గదా అనిపించింది. ఎప్పుడైతే నేను ఉత్తరించిపోతూ ఉన్నానో, ఊర్ధ్వ దిక్కుగా తరిస్తూ ఉన్నానో, అటువంటప్పుడు నాకు తెలుస్తూ ఉండేవి ఇవే గదా అని ఎంత క్లియర్‌గా మ్యాప్ రాశారంటే వాల్మీకి మహర్షి, ఇక్కడ ఏవో ప్రదేశాలుంటాయి, ప్రాంతాలుంటాయి అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది కానీ, టెక్నికలీ నాలో ఉన్న ఆయా స్థితులను ఆయన వర్ణిస్తూ వచ్చారు. నేనెప్పుడైతే ఊర్ధ్వముఖంగా ప్రస్థానం మొదలుపెట్టానో, ఆ దారిలో నాకు కనిపించేవన్నీ ఏముంటాయి, ఏమి కథ అని చెప్తూ వచ్చారు. అందుకని చాలా ఉత్సాహం అనిపించింది. చూస్తూ వెళ్దాము. తతః సందిశ్య సుగ్రీవः శ్వశురం పశ్చిమాం దిశం వీరం శతవలిం నామ వానరం వానరర్షభః. మన వానర ఋషభుడు శ్రేష్ఠుడు మన సుగ్రీవుడు తతః ఇంకా తన శ్వశురం తన మామయ్య సుషేణుల వారిని పశ్చిమ దిక్కుగా సైన్యాన్ని తీసుకుని సీతను వెతకడం కోసం ఆదేశించి సందిశ్య పంపించిన తర్వాత, ఆయన ఆ విధంగా ఆదేశించి పంపిన తర్వాత, ఇంకా మన సుగ్రీవుల వారు ఒక వీరుడు శతవలి అన్న పేరున్న వానరుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఉవాచ రాజా ధర్మజ్ఞః సర్వవానర సత్తమం. మన రాజుగారు వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు మన శతవలి అన్న వానరుడితో వీరుడితో ఆ ధర్మజ్ఞుడు ఆ వానరోత్తముడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. వాక్యం ఆత్మహితం చెయ్యేవ రామస్య చ హితం తథా. ఆ అంటూ ఉన్న మాటల్లో కూడా 2 విషయాలున్నాయి. ఒకటి ఆత్మహితమైన వాక్యము. ఆత్మకు హితం, తనకు హితం కలిగించే విషయము చెయ్యేవ, అట్లానే రాముడికి హితం కలిగించే విషయము. రాముడికి తనకు ఇద్దరికీ హితం కలిగించే ఈ మాటలను ఆయన శతవలి అన్న వానరుడితో అంటూ ఉన్నాడు. వృతః శతసహస్రేణ త్వద్విధానాం వనౌకసాం వైవస్వత సుతైః సార్ధం ప్రతిష్ఠస్వ స్వమంత్రిభిః. శతవలితో ఏమంటున్నాడంటే, త్వద్విధానాం నీ వంటి వాళ్ళు, వనౌకసులు అంటే వనాల్లో నివసించే వాళ్ళు, భల్లూకాలు, వానరులు, గోలాంగూలాలు ఈ మొత్తం సైన్యంతో ఒక శత సహస్రం 100,000 సైన్యంతో వృతః కూడిన వాడివై, ఎట్లా మళ్ళీ వైవస్వత సుతైః స్వమంత్రిభిః సార్ధం, యముడు ఆయన యొక్క పుత్రులు, వైవస్వత సుతులు అంటే యముడి పుత్రులు, వాళ్ళు నీకు సొంతంగా మంత్రులు గదా, వాళ్ళందరితో పాటు సార్ధం కలిసి ప్రతిష్ఠస్వ ఇంకా బయలుదేరు. ఎటువైపుకు అంటే దిశాం ఉదీచీం విక్రాంత హిమశైలావతంసికాం సర్వతః పరిమార్గధ్వం రామపత్నీం అనిందితాం. ఓ విక్రాంత, ఓ పరాక్రమం కలిగిన వాడా,
ఉదీచీం దిశాం ఉత్తర దిక్కుగా ప్రస్థానము. ఆ వైపుకేముంటాయి? ముఖ్యంగా హిమశైల అవతంసికాం. అవతంస అంటే ఆభరణము, అలంకారము. ఉత్తర దిక్కుకు హిమవత్ పర్వతాలే అలంకారము. అటువైపు నిష్కళంకమూర్తి రామపత్ని సీత. ఆమె జాడ వెతుకుతూ సర్వతః అన్ని వైపులా పరిమార్గధ్వం వెతకండి. అస్మిన్ కార్యే వినిర్వృత్తే కృతే దాశరథేః ప్రియే రుణాన్ముక్తాః భవిష్యామః కృతార్థాః అర్థవిదాంబర. అర్థవిదాంబర, పరమార్థం తెలిసిన వాళ్ళలో శ్రేష్ఠుడా ఓ శతవలి. అస్మిన్ కార్యే వినిర్వృత్తే కృతే దాశరథేః ప్రియే. ఈ పని ఒకవేళ మనం నెరవేర్చామంటే దాశరథుడికి, రాముడికి మనం ప్రియం కలిగించామంటే ఇంకా కృతార్థులమైనట్టే. ఈ రుణంలో నుంచి మనము ముక్తులమైపోయినట్టే. కాబట్టి ఏదో విధంగా సీత జాడ కనిపెట్టండి. ఏతాం బుద్ధిమవస్థాయ దృశ్యతే జానకీ యథా తథా భవద్భిః కర్తవ్యం అస్మత్ ప్రియహితైషిభిః. ఏతాం బుద్ధిమవస్థాయ, ఇటువంటి బుద్ధిని ఏదో ఒక విధంగా సీత జాడ వెతికి పట్టుకోవలసిందే అన్న ఏకాగ్ర బుద్ధితో బయలుదేరండి. యథా జానకి దృశ్యతే, జానకి మనకు ఎట్లా కనిపిస్తుంది అని దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. తథా, ఆ విధంగా భవద్భిః, మీ అందరి చేత, మీరెటువంటి వాళ్ళు, అస్మత్ హితైషిభిః, నా హితాన్ని కోరుకునే మీ అందరి చేత ఈ విధంగా సీత దొరికి తీరవలసిందే అన్న బుద్ధితో బయలుదేరి వెళ్ళి ఆ పని సాధించవలసి ఉంటుంది. అది కర్తవ్యం. ఇమాని వనదుర్గాణి నద్యః శైలాంతరాణి చ భవంతః పరిమార్గంతో బుద్ధి విక్రమ సంపద. మీరు చక్కటి బుద్ధి పరాక్రమిస్తూ ఉంటే ఆ బుద్ధి సంపదతో బయలుదేరి వెళ్ళండి. జ్ఞానంతో, తెలివితేటలతో వెతకండి. ఇమాని వనదుర్గాణి, ఈ దారిలో ఉన్న అడవులను, దుర్గమమైన ప్రాంతాలను, నదులను, శైలములు, పర్వతాలను, అంతరాలు, మధ్యలో ఉన్న వాటిని అన్నింటినీ మీరు వెతకవలసి ఉన్నది. భవంతః, మీరు పరిమార్గంతో వెతుకుతూ వెళ్ళవలసింది. తత్ర మ్లేచ్ఛాన్ పుళిందాన్శ్చ శూరసేనాన్ స్తదా ఏవ చ ప్రస్థలాన్ భరతాంశ్చయేవ కురూన్శ్చ సహ మద్రకైః కాంబోజాన్ యవనాంశ్చయేవ శకానాం పత్తనాని చ బాహ్లీకాన్ ఋషికాంశ్చ ఏవ పౌరవాన్ అథ టంకణాన్ చీనాన్ పరమచీనాంశ్చ నీహారాంశ్చ పునః పునః అన్వీక్ష్య వరదాంశ్చయేవ హిమవంతం విచిన్వథ. ఆ హిమవత్ పర్వత ప్రాంతాల్లో చాలా ప్రదేశాలుంటాయి, రాజ్యాలుంటాయి, జనపదాలుంటాయి. అక్కడ మ్లేచ్చుల రాజ్యాలు, పట్టణాలు, పుళిందులు, శూరసేనులు, ప్రస్థలులు, భరతులు, కౌరవులు, కురువంశం వాళ్ళు, మద్రకులు, మద్రదేశం వాళ్ళు, కాంబోజులు, యవనులు, శకానులు, వీళ్ళ యొక్క పట్టణాలన్నీ ఉంటాయి. బాహ్లీకులు, ఋషికులు, పౌరవులు, పూర్వంశం నుంచి వచ్చిన వాళ్ళు, టంకణులు, చీనా దేశం వాళ్ళు, పరమ చీనా దేశం వాళ్ళు, నీహారులు, వీళ్ళందరి యొక్క ప్రదేశాలు, దేశాలు, ప్రాంతాలన్నీ ఉంటాయి. అట్లానే వరదులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా పునః పునః మళ్ళీ మళ్ళీ ఎందుకైనా మంచిది ఆ పర్వతాల్లో, కొండల్లో, లోయల్లో, గుహల్లో, ఆ కొండ చర్యలన్నింట్లో కూడా ఆ మొత్తం హిమవత్ పర్వతం అంతా కూడా అన్వీక్ష చూస్తూ విచిన్వథ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి. లోధ్ర పద్మక షండేషు దేవదారు వనేషు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. అక్కడ లోద్రాలు, పద్మకాలు, షండము అంటే గుబుర్లన్నీ ఉంటాయి. ఆ దట్టమైన ఏదో లొద్దుగా చెట్లనుంటాయి, పద్మకాలనుంటాయి, దేవదారు వృక్షాలతో కూడిన వనాలన్నీ ఉంటాయి.
మొత్తం అంతా గూడా ఆ హిమవత్ పర్వతాల పైన ఉండే దేవదారు వృక్షాలు, ఆ అడవులు, లొద్దుగ చెట్లు మొత్తం ఎక్కడుంటే అక్కడ అన్ని చోట్ల గూడా వైదేహి సీతతో సహా రావణుడు ఎక్కడ ఉన్నాడు అని తతస్తతః అంతటా చుట్టుపక్కల అంతా మీరు వెతకవలసి ఉన్నది మార్గితవ్యః. తతః సోమాశ్రమం గత్వా దేవగంధర్వసేవితం కాలం నామ మహాసానం పర్వతం తం గమిష్యథ. తతః ఇంక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారంటే దేవతల చేత, గంధర్వుల చేత సేవింపబడే సోమాశ్రమం అన్న ఆశ్రమము చేరతారు. అక్కడికి గత్వా వెళ్తే మీకక్కడ కాలం అన్న పేరున్న పెద్ద పర్వతం కనిపిస్తుంది. పెద్ద పెద్ద పర్వత సానువులతో కూడి ఉంటుంది. తం గమిష్యథ అక్కడికి వెళ్తారు. మహత్సు తస్య శైలేషు నిర్జరేషు గుహాసు చ విచిన్వత మహాభాగాం రామపత్నీం అనిందితాం. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, నిర్జరాలు, జలపాతాలు, గుహలు అవన్నీ ఉంటాయి. వాటన్నింట్లో గూడా ఆ మహాభాగ్యవంతురాలు రామపత్ని, ఆ అనిందిత నిష్కళంకమూర్తి ఆమె ఉన్నదేమో అని విచిన్వత వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి. తం అతిక్రమ్య శైలేంద్రం హేమగర్భం మహాగిరిం తతః సుదర్శనం నామ గంతుమర్హద పర్వతం. ఇంకా ఆ కాలమన్న పేరున్న ఆ మహాపర్వతాన్ని దాటారంటే ఇంకా హేమగర్భం బంగారంతో నిండి ఉన్న పెద్ద కొండ ఒకటి శైలేంద్రము కనిపిస్తుంది. దాని పేరు సుదర్శనం. ఆ పర్వతాన్ని కూడా గంతుమర్హద మీరక్కడికి వెళ్ళొచ్చు, వెళ్తారు. తతః దేవసఖః నామ పర్వతః పతగాలయః నానాపక్షి గణాకీర్ణః వివిధ ద్రుమభూషితః. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళారంటే దేవసఖము అన్న పేరున్న పర్వతం కనిపిస్తుంది. అది పతగాలయము అంటే పక్షులకు నివాసమై ఉంటుంది. అక్కడ రకరకాల పక్షుల గణాలన్నీ ఆకీర్ణము నిండా నిండి ఉంటాయి. వివిధ ద్రుమభూషిత రకరకాల చెట్లతో అలంకరించబడి ఉంటుంది ఈ దేవసఖమన్న పర్వతము. తస్య కానన షండేషు నిర్ధరేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. అక్కడ కొండల్లో, కోనల్లో, ఆ అడవుల షండాల్లో, ఆ దట్టమైన అడవుల్లో, నిర్ధరాలు, పర్వతాల్లో, కొండల్లో ఉండే రంధ్రాలు, వాటిలో, గుహల్లో అన్ని చోట్ల ఎక్కడా వదిలిపెట్టొద్దు. గుహలు వదిలిపెట్టొద్దు, పర్వతాల మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెట్టొద్దు, పర్వతాల మధ్యలో ఉన్న రంధ్రాలు వదిలిపెట్టొద్దు, పర్వతాల ఏదో చర్యలు గూడా వదిలిపెట్టొద్దు. ఎక్కడ ఏ ప్రాంతం వదిలిపెట్టకుండా వైదేహి ఎక్కడ ఉన్నది, సీత ఎక్కడ ఉన్నది, రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు అని అంతటా చుట్టుపక్కల వెతుకుతూ వెళ్ళండి. తమ అతిక్రమ్య చ ఆకాశం సర్వతః శతయోజనం అపర్వత నదీ వృక్షం సర్వసత్వ వివర్జితం. ఇంకా అంత దూరం వెళ్ళారంటే దేవసఖుడు అన్న పర్వతం దాకా వెళ్ళారంటే ఆ తర్వాత దాన్ని దాటారంటే ఇంకా ఆకాశం అంతా ఖాళీ స్థలం వస్తుంది. ఒక 100 యోజనాలు ఉంటుంది అన్ని వైపులా. అక్కడ పర్వతాలు ఉండవు, నదులు ఉండవు, చెట్లు ఉండవు. అసలు ఏ సత్వము, ఏ ప్రాణి ఉండదు. అన్నీ వివర్జితం. అటువంటి ఒక ప్రాంతం వస్తుంది. తత్తు శీఘ్రమతిక్రమ్య కాంతారం రోమహర్షణం కైలాసం పాండురం శైలం ప్రాప్య హృష్టాః భవిష్యథ. ఈ ఆకాశం అంటే ఈ ఖాళీ ఒకటొస్తుంది. మనము దేవసఖం దాకా వెళ్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ముందు మన హిమవత్ పర్వత సానువుల్లో వెతుకుతూ వెళ్ళారంటే, ఆ తర్వాత కాలమన్న పర్వతము, కాలాన్ని దాటారంటే సుదర్శనం అన్న పర్వతము, సుదర్శనం దాటారంటే దేవసఖం అన్న పర్వతము, దేవసఖాన్ని దాటారంటే ఇంక అంతా ఖాళీ ఉంటుందక్కడ. ఇంకా అదంతా గూడా మీరు గబగబా దాటుకుంటూ వెళ్ళిపోండి. శీఘ్రంగా దాన్ని అతిక్రమించారంటే ఇంక దట్టమైన కాంతారము అంటే కష్టమైన మార్గము. అటువంటి రోమహర్షణము వెంట్రుకలు నిక్కబొడుచుకునేలాంటి వెళ్ళడానికి కష్టమైన దుర్గమమైన మార్గం కనిపిస్తుంది. అందులో నుంచి మీరు వెళ్లారంటే ఇంక కైలాస పర్వతం కనిపిస్తుంది. తెల్లగా ఉంటుంది.
వెండి కొండ. దాన్ని ప్రాప్య పొంది మీరు హృష్టాః భవిష్యథ, మీరు చాలా ఆనందిస్తారు. తత్ర పాండుర మేఘాభం జాంబూనద పరిష్కృతం కుబేర భవనం రమ్యం నిర్మితం విశ్వకర్మణ. ఇంక అక్కడి నుంచి వెళ్తే తెల్లటి మబ్బుల్లాగా ఉన్న బంగారంతో అలంకరించబడ్డ కుబేరుడి యొక్క రమ్యమైన భవనం కనిపిస్తుంది, విశ్వకర్మ చేత నిర్మించబడ్డది. ఆ తర్వాత విశాల నళినీయత్ర ప్రభూత కమలోత్పల హంస కారండవాకీర్ణ సా అప్సరోగణ సేవిత. మన కుబేరుడి భవనం దగ్గరే విశాలమైన పద్మాల కొలను కనిపిస్తుంది. కమలాలతో ఉత్పలాలతో నిండి ఉంటుంది. హంసలు, కారండవ పక్షులు, నీటి బాతులు మొదలైనవన్నీ నిండా ఉంటాయి. అప్సర గణాలన్నీ దాన్ని సేవిస్తూ ఉంటాయి. తత్ర వైశ్రవణః రాజా సర్వలోక నమస్కృతః ధనదః రమతే శ్రీమాన్ గుహ్యకైః సహ యక్షరాట్. తత్ర అక్కడ వైశ్రవణుడు, మన కుబేరుడు రాజుగారు, సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు. ఆయన పేరు ధనదుడు కూడా, ధనాన్ని ప్రదానం చేసేవాడు. ఆ శ్రీమంతుడు గుహ్యకులందరితో సహా కలిసి ఆ యక్షులకు రాజు అక్కడ రమిస్తూ ఉంటాడు. తస్య చంద్రనికాసేషు పర్వతేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. అక్కడ చంద్రుడిలాగా ఉన్న పర్వతాలుంటాయి. అంత స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజోమయంగా, తెల్లగా ఉన్న పర్వతాల్లో, వాటి గుహల్లో కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా వైదేహి ఎక్కడ ఉన్నది, రావణాసురుడు అక్కడ ఉన్నాడా ఏమి అని మొత్తం అంతా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి. క్రౌంచం తు గిరిమాసాద్య బిళంతస్య సుదుర్గమం అప్రమత్తైః ప్రవేష్టవ్యం దుష్ప్రవేశం హి తత్ స్మృతం. ఇంకా అక్కడి నుంచి మీరు వెళ్తూ ఉన్నారు అంటే క్రౌంచం అన్న ఒక కొండ కనిపిస్తుంది. దానికి ఉన్న బిళము చాలా దుర్గమము, అందులోకి ప్రవేశించడం కష్టం. అయినా కూడా మీరు అప్రమత్తంగా అందులోకి, ఆ కొండ బిళంలోకి ప్రవేశించండి. అది దుష్ప్రవేశం, అందులోకి ప్రవేశించడము చాలా కష్టం. వెళ్ళిన తర్వాత గమనము, ఆ లోపల నడుస్తూ ఉండడం కష్టం అని స్మృతం చెప్తూ ఉంటారు. కాబట్టి క్రౌంచమన్న ఆ కొండ ఎక్కడుందో, ఆ గిరి యొక్క బిళం ఎక్కడుందో దాన్ని చూస్తే ఆ బిళం కూడా, ఆ సొరంగం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. అసలు ఆ సొరంగం లోపలికి వెళ్ళడమే కష్టము. వెళ్ళిన తర్వాత దాంట్లో వెతకడము, నడవడం ఇవన్నీ కూడా కష్టం. కానీ అదంతా కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉన్న వాళ్ళై అక్కడ కూడా సీత ఉన్నదా, రావణాసురుడు ఉన్నాడా అని వెతుకుతూ చూస్తూ వెళ్ళండి. వసంతిః మహాత్మానః తత్ర సూర్య సమప్రభాః దేవైః అపి అర్చితాః సమ్యక్ దేవరూపాః మహర్షయః. అక్కడ క్రౌంచమన్న గిరి దగ్గర వసంతిః నివసిస్తూ ఉంటారు కదా కొంతమంది మహాత్ములు. సూర్య సమప్రభాః, సూర్యుడి వంటి తేజస్సుతో ఉన్నవాళ్ళు, దేవతల చేత కూడా అర్చింపబడేవాళ్ళు. అసలు యాక్చువల్‌గా వాళ్ళే దివ్యమైన రూపాలతో ఉంటారు ఆ మహర్షులు. వాళ్ళందరూ నివసిస్తూ ఉంటారు ఆ పర్వతంలో, ఆ బిలంలో అక్కడ చుట్టుపక్కల. క్రౌంచస్య తు గుహాః చ అన్యాః సానూని శిఖరాణి చ నిర్ధరాః చ నితంబాః చ విచేతవ్యాః తతస్తతః. ఆ క్రౌంచమన్న గిరి ఉన్నది కదా, దాని కొండ గుహలను కూడా వదలకుండా వెతకండి. అన్యాహ ఇంకా ఏవేవి ఉన్నాయో నేను ఒకటి చెప్పాను. మిగిలినవి కూడా ఎన్నో సానువులుంటాయి. పర్వత సానువులు, శిఖరాలుంటాయి. నిర్ధరాలు అంటే రంధ్రాలు. ఆ పర్వతంలో ఎక్కడెక్కడైనా రంధ్రాలు ఉంటే ఓపెనింగ్ స్పేసెస్. నితంబాలు, ఎక్కడైతే ఖాళీ ప్రాంతాలున్నాయో వీటన్నింటినీ కూడా చుట్టుపక్కలంతా కూడా విచేతవ్యాహ వెతకవలసి ఉన్నది. అవృక్షం కామశైలంచ మానసం విహగాలయం న గతిః తత్ర భూతానాం దేవదానవ రక్షసాం సహ చ సర్వైః విచేతవ్యః ససాను ప్రస్థభూధరః క్రౌంచం గిరిమతిక్రమ్య మైనాకః నామ పర్వతః. ఇంకా
ఇక్కడ ఈ క్రౌంచమన్న గిరి దగ్గర ఒక కొండ ఉంటుంది. అక్కడ వీళ్ళు మహర్షులందరూ ఉంటారు. అవన్నీ చెప్పాను గదా నేను. అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్లారంటే మీరు ఒక మానసమన్న ప్రాంతం ఉంటుంది. అది పక్షులకు నిలయమై ఉంటుంది. కామశైలం అది. కోరుకున్న కోరికల్ని తీర్చే కొండ అది. అక్కడ చెట్లు కూడా ఉండవు. మీరేం చేయండంటే, మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకొచ్చు గానీ, ఇక్కడ వెతకలేరు. ఆ ప్రాంతము దేవతలు, దానవులు, రాక్షసులు ఏ ప్రాణులు గూడా అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుంది. కానీ చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూడండి. దాంట్లోకి వెళ్ళలేకపోతే దాని చుట్టూ ఉన్నవన్నీ వెతకండి. సహ చ సర్వైః విచేతవ్యః ససాను ప్రస్థ భూధరః. భూధరాలంటే పర్వతాలు, ప్రస్థాలు అంటే మార్గాలు, సానువులు అంటే కొండ చర్యలు. ఏవేవి మీరు వెళ్ళగలుగుతారో ఆ ప్రాంతాలన్నింటికి వెళ్లి వెతకండి. క్రౌంచం గిరిమతిక్రమ్య మైనాకః నామ పర్వతః. క్రౌంచమన్న గిరిని దాటారంటే మైనాకమన్న పర్వతమొస్తుంది. మయస్య భవనం యత్ర దానవస్య స్వయం కృతం మైనాకః తు విచేతవ్యః ససానుప్రస్థ కంధరః. ఈ క్రౌంచాన్ని దాటితే మైనాక పర్వతం అని చెప్పాను గదా! అక్కడ మయుడి భవనం ఉంటుంది. ఆ దానవుడు తానే స్వయంగా కట్టుకున్న, తానే నిర్మించుకున్న మయసభ, మయ భవనం ఉంటుంది. ఆ చుట్టుపక్కలంతా గూడా మీరు వెతకగలిగినంత వెతుకుతూ వెళ్ళండి. ఏది వదిలిపెట్టొద్దు. ఇంకా తర్వాత మైనాక పర్వతంలో కూడా ససానుప్రస్థ కందరః. పర్వత సానువులు, కొండ చర్యలు, ప్రస్థాలు, మార్గాలు, కందరాలు, గుహలు మొత్తం అన్నీ గూడా ఏ రంధ్రము, ఏ రాయి, ఏ రప్ప వదిలిపెట్టకుండా వెతకవలసి ఉన్నది. స్త్రీణాం అశ్వముఖీనాం తు నికేతః తత్ర తత్ర తు తం దేశం సమతిక్రమ్య ఆశ్రమం సిద్ధసేవితం. ఇంకా ఆ మైనాక పర్వతము అక్కడక్కడ మీరు చూస్తూ వెళ్తే అశ్వముఖంతో ఉన్న స్త్రీలు అంటే కింపురుషులు వాళ్ళ యొక్క స్త్రీల యొక్క నివాసాలు, నికేతాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతమంతా గూడా వెతుకుతూ మీరు వెళ్లారు అంటే దాటితే ఇంకా సిద్ధుల చేత సేవింపబడే సిద్ధాశ్రమాలు కనిపిస్తాయి. సిద్ధాః వైఖానసాః తత్ర వాలకిల్యాః చ తాపసాః వందితవ్యాః తతః సిద్ధాః తపసా వీతకల్మషాః. అక్కడ ఆ సిద్ధాశ్రమంలో సిద్ధులు ఉంటారు, వైఖానసులు ఉంటారు, వాలకిల్యులు ఉంటారు. తపస్సులు చేస్తూ ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఆ సిద్ధాశ్రమంలో ఆ సిద్ధులందరూ తపస్సు చేత వీత కల్మషాః, వాళ్ళలోని కల్మషాలన్నీ తొలగిపోయి ఉంటారు. వాళ్ళందరూ గూడా వందితవ్యాః, మీ చేత నమస్కరింపబడవలసిన వాళ్ళు. ఆ సిద్ధాశ్రమంలోని సిద్ధులందరికీ నమస్కారం చెయ్యండి. ప్రస్రవ్యాః చాపి సీతాయాః ప్రవృత్తిః వినయాన్వితైః. మీరు వినయంతో కూడిన వాళ్ళై సీత యొక్క ప్రవృత్తి, ఆమె ఎక్కడ ప్రవర్తిస్తుంది, ఆమె జాడ ఏమి అని మీరు ఆ సిద్ధులని సీత జాడ గురించి ఏమైనా తెలుసా అండి చెప్తారా అని అడిగి చూడండి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి చెప్పాలనిపిస్తే చెప్తారు. అక్కడ గూడా కనుక్కోండి. హేమ పుష్కర సంచన్నం తత్ర వైఖానసన్ సరః తరుణాదిత్య సంకాసైః హంసైః విచరితం శుభైః. ఇంక అక్కడి నుంచి వెళ్లారంటే వైఖానసుల యొక్క సరస్సు కనిపిస్తుంది. బంగారు పద్మాలతో దట్టంగా నిండి ఉంటుంది. అక్కడ విచిత్రంగా తరుణాదిత్య సంకాసైః, అప్పుడే ఉదయిస్తున్న బాల సూర్యుడి వంటి రంగులో ఉన్న మంగళకరమైన హంసలు చరిస్తూ ఉంటాయిట మరి. ఏదో అప్పుడే ఉదయిస్తున్న బాల చంద్రుడి యొక్క రంగులో ఉన్న హంసలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. హంసలు తెల్లగా ఉంటాయి గాబట్టి. ఏంటో మరి ఎందుకో మరి మన వాల్మీకి మనసులో ఏమి చూస్తూ ఉన్నారో, ఆయన ఏమి దర్శనం చేస్తున్నారో గాని, అక్కడ బాల సూర్యుడి వంటి
రంగులో ఉన్న హంసలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత ఔపవాహ్యః కుబేరస్య సార్వభౌమః ఇతి స్మృతః గజః పర్యేతి తం దేశం సదా సహ కరేణుభిః. అక్కడ కుబేరుడి యొక్క వాహనమున్నది. సార్వభౌమము అన్న పేరున్న ఒక ఏనుగు. ఆ ఏనుగు కరేణుభిః సహా ఆడ ఏనుగులతో పాటు కలిసి సదా ఎల్లప్పుడూ ఆ దేశానికి పరిగెత్తి వస్తూ ఉంటుంది. ఆ సరస్సు వైఖానసులన్న సరస్సు దగ్గరికి. తత్ సరహ సమతిక్రమ్య నష్టచంద్ర దివాకరం అనక్షత్రగణం వ్యోమ నిష్పయోదం అనాదితం. ఇంక తత్ సరహ సమతిక్రమ్య ఆ సరస్సుని కూడా వైఖానసమన్న సరస్సుని కూడా మీరు దాటారంటే ఇంక చంద్రుడు గాని, సూర్యుడు గాని, నక్షత్రాలు కానీ ఏవీ లేని పైగా నిష్పయోదం పయోదము పయస్ అంటే నీళ్లు. దాన్ని ప్రదానం చేసేవి మేఘాలు, మబ్బులు. మబ్బులు గూడా ఉండవు. అనాదితం ఏ పక్షులు ఉండవు. పక్షుల శబ్దాలు కూడా వినిపించవు. ఈ ఆకాశంలో శబ్దం గూడా ఉండదు. అటువంటి ఆకాశం ఒకటి కనిపిస్తుంది. వ్యోమము. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. అక్కడ మబ్బులు లేవు, ఏమీ లేవు. అంత స్వచ్ఛము, అంత నిర్మలము. అటువంటి ఒక ప్రాంతం కనిపిస్తుంది. కానీ ఎట్లా ఉంటుంది అంటే, సూర్యుడు ఉండడు గాని, సూర్యుడు, చంద్రుడు ఎవరు ఉండరు, నక్షత్రాలు ఉండవు, ఏముండవు కానీ, గభస్తిభిః ఇవ అర్కస్య సహ తు దేశః ప్రకాశ్యతే. ఆ ప్రాంతము, ఆ వ్యోమము, ఆకాశము, ఆకాశం అంటేనే ఆశాంతం కాశం ప్రకాశం. అసలా ఆకాశంలో మళ్ళీ కొత్తగా ఒక సూర్యుడు ఉండవలసిన అవసరం కూడా లేదు. దాని సొంత గభస్తిభిః కిరణాలతోటే ఏదో అక్కడ సూర్యుడి కిరణాలు ప్రకాశిస్తున్నాయా అన్నట్టుగా సూర్యుడు లేకుండానే ఆ దేశమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. విశ్రామ్యద్భిః తపస్సిద్ధైః దేవకల్పైః స్వయం ప్రభైః తం తు దేశమతిక్రమ్య శైలోదానామ నిమ్నగా. అక్కడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గూడా మీరు వెతికిన తర్వాత ఇక్కడ వెతకడానికి ఏమీ ఉండదు గానీ, అక్కడి నుంచి మీరు వెళ్తూ ఉన్నారు అంటే, తపస్సిద్ధులు తపస్సులు చేస్తూ సిద్ధి సాధిస్తూ ఉన్నవాళ్ళు, దేవకల్పైః దేవతల వంటి వాళ్ళు, స్వయం ప్రభలతో ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు, సిద్ధులు విశ్రమిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. వాళ్ళ యొక్క ప్రకాశం చేత ఆ చుట్టుపక్కలంతా దేదీప్యమానంగా ప్రకాశవంతమై ఉంటుంది. మీరేం చేయండంటే, ఆ ప్రాంతాన్ని గూడా దాటండి. తం తు దేశమతిక్రమ్య ఆ ప్రాంతాన్ని దాటారంటే, శైలోదమన్న పేరున్న ఒక నిమ్నగా లోతుల్లోకి ప్రవహిస్తూ ఉన్న నది కనిపిస్తుంది. నిమ్నగా అంటే నది. ఉభయోః తీరయోః తస్యాః కీచకాః నామ వేణవః తే నయంతి పరం తీరం సిద్ధాన్ ప్రత్యానయంతి చ. ఈ శైలోద అన్న పేరున్న ఏ నది ఉన్నదో, ఆ నదికి ఉభయోః తీరయోః ఆ నదికి 2 తీరాల్లో కీచకాలన్న పేరున్న వెదురు చెట్లు దట్టంగా పెరిగి ఉంటాయి. అవి సిద్ధులను పరంతీరం అవతల తీరానికి నయంతి తీసుకుని వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఆ సిద్ధులను అవతల తీరం దగ్గర నుంచి ఇక్కడికి ప్రత్యానయంతి తీసుకుని వస్తూ ఉంటాయి. మీరు ఇంత దూరం వెళ్లారంటే, కుబేరుడి భవనాన్ని చూస్తూ వెళ్లారంటే అక్కడ ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమీ లేకపోయినా గూడా ప్రకాశిస్తూ ఉంటుందక్కడ. సిద్ధులు అటువంటి వాళ్ళుంటారు. ఆ దేశాన్ని దాటుతూ వెళ్తూ ఉన్నారు అంటే, శైలోదమన్న ఒక నది కిందికి లోతులోకి ప్రవహిస్తూ ఉంటుంది. దానికి 2 వైపులా కీచకమన్న పేరున్న వెదుర్లు ఉంటాయి. అవి సిద్ధులను
ఇవతల తీరం నుంచి అవతల తీరానికి, అవతల తీరాన్నించి ఇవతల తీరానికి తీసుకొని వెళ్తూ, తీసుకొని వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఈ 3 చెప్పారు గాబట్టి ఎందుకో తెలీదు. ఈ 2 శ్లోకాలకు అర్థం రాసుకుంటూ ఉన్న సమయంలో నా మనసులో అనుకోకుండా ఒక భావన కలిగింది. మన వాల్మీకి మహర్షి ఏ ఉద్దేశంతో ఇవన్నీ రాశారో, ఆయన నాలో ఉన్న ఆధ్యాత్మికంగా ఏ తత్వాలని చూస్తూ కథగా ఇక్కడ మనకు చెప్తూ వచ్చారో తెలీదు. కానీ ఇక్కడి దాకా వచ్చేసరికి వెంటనే ఒకవేళ ఈ శైలోదమన్న నది సుషుమ్న నాడి అయ్యుండొచ్చు. దాని పక్కన ఉన్న అటువైపు, ఇటువైపు 2 తీరాల్లో ఉన్న ఈ వెదుర్లు ఇడాపింగళ అయ్యుండొచ్చా అని అనుమానమొచ్చింది. కొన్నైతే తెలుస్తూ ఉన్నాయి. కైలాస పర్వతము, వెండికొండ తెలుస్తున్నది. మానస సరోవరం తెలుస్తూ ఉన్నది. ఇవైతే నాలోని తత్వాలు, బుద్ధి, మనసు మొదలైనవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. సిద్ధాశ్రమాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నాలో ఉన్న దైవీ తత్వాలు. ఆయన ఎక్కడైనా మన వాల్మీకి మహర్షి కీ ఇచ్చుంటే, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, నేను ఈ ఉద్దేశంతో రాశాను అని ఆయన కీ ఇచ్చుంటే మనము డికోడ్ చేసుకునేవాళ్ళము. అయితే ఈ విషయాలే తీసుకొని మన వ్యాసుల వారు భాగవతంలో రాసి దాన్నెట్లా డికోడ్ చేయాలని కీ ఇచ్చారు పాపము. దాంతోటే దీనికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనం వాల్మీకి మహర్షి మనసులో ఏమున్నదో, ఆయన ఏమి దర్శనం చేస్తున్నారో, ఏమి రాసిస్తున్నారో కథగా మాత్రం చెప్పిన విషయం కాదిది. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి అంటే ఇంకింతే విషయము. కానీ ఇంతవరకు మీరు చూస్తున్నారో లేదో, ఇదంతా ఉత్తరించిపోతూ ఉన్న మార్గం గాబట్టి, తరించిపోతూ ఉన్న మార్గం గాబట్టి, ఇటువైపంతా దేవతలు, ఋషులు ఇవే వస్తూ ఉన్నాయి. సిద్ధులు, దేవతలు, ఋషులు ఇంక వీళ్ళే ఉన్నారు మొత్తం అంతా ఇటు సైడ్. అంటే నా ఆలోచనలన్నీ ఇటువైపే ఉన్నాయింక. నా ఆలోచనలేవి కిందికి జారిపోతూ ఉన్నవి ఒక్కటి గూడా లేదు. అన్నీ ఊర్ధ్వ దిక్కుగా ఉన్న ఆలోచనలే. అన్నీ అవే ప్రత్యయాలు. సరే ఉత్తరాః కురవః తత్ర కృతపుణ్య ప్రతిశ్రయాః తతః కాంచన పద్మాభిః పద్మినీభిః కృతోదకాః నీలవైడూర్య పత్రాఢ్యా నద్యః తత్ర సహస్రశః రక్తోత్పలవనైః చాత్ర మండితాః చ హిరణ్మయైః. ఉత్తర కురు ప్రాంతాల్లో కూడా మీరు వెతుకుతూ వెళ్ళండి. అక్కడ పుణ్య ప్రతిశ్రయాలు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలుంటాయి అక్కడ. కాంచన పద్మాభిః బంగారపు పద్మాలతో నిండి ఉన్న పద్మినీభిః పద్మాల కొలనులుంటాయి. కృతోదకాః చక్కగా నీటితో నిండి ఉంటాయి. నీలవైడూర్య పత్రాఢ్యాః నీలపు వర్ణంలో వైడూర్య రంగులో ఉన్న పత్రములతో ఆఢ్యము సంపన్నమై ఉంటుంది ఆ పద్మాల కొలను. అక్కడ నదులుంటాయి. వందల కొద్దీ, వేల కొద్దీ నదులుంటాయి పద్మాలతో నిండి. నీలాలతో, వైడూర్యాలతో, అటువంటి వర్ణాలలో ఉన్న పత్రాలతో ఉన్న, చక్కగా నీటితో నిండి ఉన్న ఎన్నో నదులు కనిపిస్తాయి. రక్తోత్పల వనైః చాత్ర మండితాః చ హిరణ్మయైః. ఎర్ర కలువలు వాటితో నిండి ఉన్న వనాలతో మండితము ప్రకాశిస్తూ ఉంటుందక్కడ. బంగారపు ఎర్రటి పద్మాలతో నిండి ఉన్న నదులన్నీ కనిపిస్తాయి. ఎన్నో కనిపిస్తాయి అటువైపు. తరుణాదిత్య సంకాశాః భాంతి తత్ర జలాశయాః మహార్హ మణిరత్నైః చ కాంచన ప్రభకేసరైః నీలోత్పల వనైః చిత్రైః సహ దేశః సర్వతః వృతః. తరుణాదిత్య సంకాశాః అక్కడ జలాశయాలు, అక్కడున్న సరస్సులు, నదులన్నీ ఎట్లా ఉంటాయి అంటే బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. భాంతి మహార్హమైన గొప్ప శ్రేష్టమైన మణులు, రత్నాలతో నిండి ఉంటాయి. కాంచన ప్రభ కేసరైః బంగారపు కేసరములతో నిండి ఉన్న పద్మాలతో నిండి ఉంటాయి. నీలోత్పలాలు, నల్ల కలువలు వాటి యొక్క వనములతో అందంగా ఆ దేశమంతా మొత్తము నిండి ఉంటుంది.
అక్కడ నిస్తులాభిః తులనము కొలత కందని ఏ ఉపమానము లేని సాటి లేని ముత్యాలతో మణులతో గొప్ప ధనములతో మహాధనైః అంటే శ్రేష్టమైన మణులతో ముత్యాలతో రత్నాలతో నిండి ఉంటుంది ఆ ప్రాంతమంతా దేశమంతా. ఉద్ధూత పులినాః తత్ర జాతరూపైః చ నిమ్నగాః సర్వరత్నమయైః చిత్రైః అవగాఢాః నగోత్తమైః. అక్కడ ఆ నదులు ఎన్నో ఉంటాయి. చాలా నదులుంటాయి. ఆ నదులకి పులినాలు ఇసుక తిన్నెలుంటాయి గదా! అవన్నీ జాతరూపైః ఉద్ధూతము. బంగారంతో కూడి కలిసి ఈ ఇసుక తిన్నెలన్నీ ఉంటాయి. వాటితో మన నిమ్నగాహ నదులన్నీ ఉంటాయి. ఆ నదులన్నీ గూడా సర్వరత్నమయైః చిత్రైః రకరకాల రత్నాలతో అందమైన రత్నపు రాసులతో రత్నాల కొండలన్నీ గూడా ఈ నదుల్లోకి దిగబడుతూ ఉంటాయి. అటువంటి లోతైన నదులు, అటువంటి రత్నమయమైన పర్వతాలతో ఉంటుంది అక్కడ ప్రాంతమంతా. జాతరూపమయైః చాపి హుతాసన సమప్రభైః నిత్యపుష్పఫలాః తత్ర నగాః పత్రరథాకులాః. దివ్య గంధ రసస్పర్శాః సర్వాన్ కామాన్ స్రవంతి చ. అక్కడ జాతరూపమయైః హుతాసన సమప్రభైః మన ఈ రత్నాల కొండలన్నీ బంగారంతో నిండి ఉంటాయి. ఒక్కొక్కటి అగ్నిశిఖల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటిపైన ఇప్పుడు మళ్ళీ నిత్యము పుష్పించే, నిత్యము ఫలించే నగములు చెట్లుంటాయి. పత్రరథాలతో అంటే పక్షులతో ఆకులము నిండి ఉంటాయి. అక్కడ దివ్యమైన గంధాలు, రసాలు, స్పర్శలు. గంధం ఒకటొచ్చింది, రసం ఒకటొచ్చింది, స్పర్శ ఒకటొచ్చింది. ఇంక 2 మిస్ అయ్యాయి గదా! పంచతన్మాత్రల్లో. ఏమున్నాయి? రూపం ఒకటి రావాలి మనకు. శబ్దం ఒకటి రావాలి. కాబట్టి ఇక్కడ నానా ఆకారాణి వాసాంసి అని రకరకాల ఆకారాలు అని రూపం చెప్పారు. పత్రరథ ఆకులము పక్షులతో నిండి ఉంటుంది అంటే కిలకిలా రావాలి శబ్దాలుంటాయి. పత్రరథాలన్నప్పుడు శబ్దాలు, నానా ఆకారాలంటే రూపాలు. రూపాలు, శబ్దాలు, రసాలు, గంధాలు, స్పర్శలు మొత్తం పంచతన్మాత్రలతో సహా అన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడుంటాయంటే మన లోపలే ఉంటాయి. ఉత్తరం దిక్కుగా వెళ్తే ఎక్కడి నుంచైతే ఇవన్నీ వస్తూ ఉన్నాయో అక్కడ. అక్కడ నగోత్తమాహ చెట్లు ఎటువంటి చెట్లంటే విచిత్రమైన చెట్లు. అన్నీ కల్పవృక్షాలే. అవన్నీ వాసాంసి ఫలంతి కోరుకున్న వస్త్రాలన్నింటినీ ఏదో ఫలాలుగా, పళ్ళుగా ఇస్తూ ఉంటుంది. అక్కడున్న చెట్లన్నీ కోరుకున్న వస్త్రాలన్నీ ఫలాలుగా ఇస్తూ ఉంటాయి. అంత మాత్రమే గాదు. ముక్తాః వైడూర్య చిత్రాణి భూషణాని తథా ఏవ చ. స్త్రీణాం యాని అనురూపాణి పురుషాణాం తథా ఏవ చ. సర్వర్థ సుఖ సేవ్యాని ఫలంతి అన్యే నగోత్తమాః. మహార్హ మణిచిత్రాణి హైమాని అన్యే నగోత్తమాః. శయనాని ప్రసూయంతే చిత్రాస్తరణవంతి చ. మనఃకాంతాని మాల్యాని ఫలంతి అత్ర అపరే ద్రుమాః. పానాని చ మహార్హాణి భక్ష్యాణి వివిధాని చ. స్త్రియః చ గుణసంపన్నాః రూపయవ్వన లక్షితాః. ఇంకా అవి ఇవి అని లేవు. ఏవి కోరుకుంటే అవి, ఏవి కోరుకుంటే అవి. వస్త్రాలు కావాలా? ఓకే. ఆ చెట్లు కాసిస్తాయి. ముత్యాలు కావాలా? వైడూర్యాలు కావాలా? అందమైనవి. భూషణాలు కావాలా? అట్లానే స్త్రీలకు కావలసిన, స్త్రీలకు తగి ఉన్న అనురూపమైన, ఉచితమైన ముత్యాలో, వైడూర్యాలో, వస్త్రాలో, వస్తువులో కావాలా? పోనీ పురుషులకు తగినవి కావాలా? ఏ ఋతువులో ఏ సుఖాన్ని అనుభవించడానికి ఎటువంటివి కావాలో అవన్నీ గూడా ఆయా సమయాల్లో ఆయా ఫలాలుగా ఇచ్చే చెట్లు నగోత్తమాలున్నాయి అక్కడ. మహా అర్హమైన మణులతో అందమైన హేమమయమైన ఆ చెట్లు కావాలంటే బంగారము, రత్నాలు, మణులు, మాణిక్యాలు కావాలా? అవన్నీ కాసిస్తాయి. అన్యే ఇంక వేరేవేమన్నా కావాలంటే గూడా. అట్లానే
శయనాలు పడుకోవడానికి పక్కలు గావాలా? మంచాలు గావాలా? పరుపులు, దిండ్లు, దుప్పట్లు గావాలా? చిత్ర ఆస్తరణవంతి ఆస్తరణాలు, పిల్లు, బొంతలు లేదా బెడ్ షీట్స్ అనుకుందాము. లేకపోతే ఏవో పరుపులే అనుకుందాము. ఆస్తరణాలంటే పరిచేవి కావాలా? శయనాలు, మంచాలు కావాలా? మనఃకాంతాని మాల్యాని నీ మనసుకు ఇష్టమైన, నీ మనసు కోరుకునే పూలమాలలు కావాలా? ఏవైనా సరే అక్కడ చెట్లు ద్రుమాహ, ఫలంతి అవన్నీ ఫలిస్తాయి. మొత్తం నీకేవి కావాలంటే అక్కడ కాస్తూనే ఉంటాయి. చెట్లకు కాస్తాయి ఇవన్నీ. చెట్లకు కాస్తాయి అక్కడ. పానాలు కావాలా? ఏమైనా తాగేవి కావాలా? మహార్హము. నీకు కోరుకున్న శ్రేష్టమైన భక్ష్యాలు కావాలా? తినడానికి కావాలా? వివిధమైనవి కావాలా? వచ్చేస్తాయి పట్టు. అన్ని చెట్లకు కాసేస్తాయి. అట్లానే ఆడవాళ్ళు కావాలా నువ్వు ఆడుకోవడానికి? మగవాళ్ళు కావాలా నువ్వు ఆడుకోవడానికి? గుణ సంపన్నమైన రూప యవ్వన లక్షణాలతో ఉన్న స్త్రీలు నీకక్కడ చెట్లకే కాస్తారు. తెచ్చుకొని నువ్వు అనుభవించొచ్చు. లేదా గంధర్వుల్లాంటి మగవాళ్ళు కావాలా నువ్వు స్త్రీవైతే నువ్వు అనుభవించడానికి? కిన్నరులు కావాలా? సిద్ధులు కావాలా? నాగులు కావాలా? విద్యాధరులు కావాలా? వీళ్ళందరూ గూడా ఆడవాళ్ళతో సహా కలిసి భాస్కర ప్రభాహ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ అక్కడ సతతం రమిస్తూనే ఉంటారు. ఏమి కావాలంటే అవి అక్కడ అన్నీ నువ్వు ఆ చెట్లకే కాస్తాయి తెచ్చుకుని అనుభవించొచ్చు. సర్వే సుకృత కర్మాణః సర్వే రతిపరాయణాః సర్వే కామార్థ సహితాః వసంతి సహయోషితః అక్కడ సుకృత కర్మలు పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళే ఉంటారు అందరూ. ఇటువంటి ప్రాంతాలకి చెట్లకు పళ్ళు కాస్తాయి, పూలు కాస్తాయి, ఇంకా ఆకులు కాస్తాయి కావాలంటే. ఇంకా అక్కడికి ఆగుతుందని చెప్పడానికి వీల్లేదు. చెట్లకు వస్త్రాలు, అన్నాలు, పానాలు, భక్ష్యాలు, భోజ్యాలు, రత్నాలు, రాసులు, మనుషులు ఏవి కావాలంటే అవన్నీ చెట్లకు కాసేది ఇక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి నేను అక్కడ ఉండాలి అంటే వెళ్ళు. కానీ అటువంటి సుకృతం చేసుకోవాలి మరి. అది కండిషన్. నీకు అటువంటి పుణ్యం ఉంటే ఇంక అక్కడికెళ్ళి నీ ఇష్టం వచ్చినంత అనుభవించొచ్చు. అక్కడ వాళ్ళందరూ అట్లానే ఉంటారు. రతిపరాయణులు కోరుకున్నవన్నీ ఆ చెట్లకు కాస్తూ ఉంటాయి, తెచ్చుకుంటారు, అనుభవిస్తూ ఉంటారు. సర్వే కామార్థ సహితాః అయితే ఎంత సుకృత కర్మలైనా సరే అర్థకామాల వరకే. ధర్మం, మోక్షం ఇంకా లేదక్కడ. మనము ఉత్తరించిపోతూ ఉంటే ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టి ప్రస్థానం వెళ్తూ ఉంటే దుఃఖాలు, మోహాలు, శోకాలు ఉండవు. సుఖాలు, అనుభవాలు ఇవే ఉంటాయి. కోరుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా దాటితేనే మనకు ధర్మము, మోక్షము, ఆత్మధర్మము, మోక్షం అప్పటికి ప్రాప్తిస్తుంది. కానీ ఈలోగా అర్ధకామాలన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఏదో కొంత, ఎంతో కొంత సుకృత కర్మ లేకపోతే అర్ధకామాలు సిద్ధించవు. అవన్నీ గూడా ఇక్కడి నుంచే వస్తాయి. కాబట్టి పుణ్యకర్మలు చేసుకో. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి చెట్లకే గాస్తాయి. చెట్లకు గాస్తాయి తెచ్చుకొని దులుపుకొని వాడుకోవచ్చు. అవన్నీ కావాలి నీకంత సులువుగా. చెట్లకు కాస్తే దులుపుకొచ్చుకుని వాడుకున్నంత సులువుగా నువ్వు నీ కోరికలన్నింటినీ చెట్లకే దులిపి తెచ్చుకుని అనుభవించొచ్చు. అటువంటి స్థితి కావాలి అంటే అటువంటి సుకృత కర్మలు చేసుకో. ఉత్తర మార్గంలో ప్రయాణం చెయ్యి. ఉత్తర మార్గంలో ప్రయాణం చేసావనుకో ఈ అర్థకామాలన్నీ అవే కూడొచ్చేస్తాయి. నువ్వు మళ్ళీ వేరు వేరుగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నువ్వు దక్షిణ మార్గంలో కూర్చొని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే గూడా ఇన్ని రకాలుగా చెట్లకు కాస్తాయి తెచ్చుకుని వాడుకోలాంటి విశేషాలుండవు. దక్షిణ మార్గంలో నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే, ఎంతో ప్రయత్నం చేస్తే కొంత కలగొచ్చు. ఉత్తర మార్గంలో నువ్వు నీ సాధన చేస్తూ వెళ్ళావంటే ఈ అర్ధకామాలు అవే వచ్చి నిన్ను చేరతాయి. ఇంకా నీ వాళ్ళందరితో నువ్వు ఆడవాళ్ళైతే నీ భర్తతో, నువ్వు మగవాళ్ళైతే నీ భార్యతో అట్లా సంతోషంగా నివసించొచ్చు. ఏ కోరికలంటే ఆ కోరికలు, ఏ అర్థాలంటే ఆ అర్థాలు పొందొచ్చు. సరే ఇంతకీ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే గీతవాదిత్ర నిర్ఘోషః సోత్కృష్ట హసిత స్వనః శ్రూయతే సతతం తత్ర సర్వభూత మనోరమః. ఇక్కడ ఏడుపులు అట్లాంటివన్నీ ఉండవు. సంగీతాలు, వాయిద్యాల నిర్ఘోషలు వినొచ్చు పొద్దస్తమానము. సోత్కృష్ట హసిత స్వనః ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్న
ఆ శబ్దాలే వినిపిస్తూ ఉంటాయి. వాటినే వింటూ ఉండొచ్చు. సర్వభూత మనోరమః, సర్వ ప్రాణుల యొక్క మనసులను రమింపచేసే నవ్వులు, సంగీతాలు, వాయిద్యాలు ఇవే వినిపిస్తాయి. వాటిని ఎప్పుడు అక్కడున్న వాళ్ళు వింటూ ఉంటారు. తత్ర నా అముదితః కశ్చిత్ నా అత్ర కశ్చిత్ అసత్ప్రియః అహనివర్ధంతే గుణాః తత్ర మనోరమాః. నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్తూ ఉన్నావంటే అక్కడ అముదితః కశ్చిత్ నా, ఆనందించకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా ఉండడు. అందరూ సంతోషంగా, సుఖంగా, మోదంతోటే ఉంటారు. కశ్చిత్ అసత్ ప్రియః నా, అసత్తుని ఇష్టపడేవాడు ఒక్కడు ఉండడు. అది అక్కడ కండిషన్. ఇక్కడ సుకృతం అంటే ఏమి? అసత్తుని కోరుకున్నావంటే దుష్కృతంతో ఉన్నావు నువ్వు. సత్తుని కోరుకున్నావు అంటే సుకృతంలో ఉన్నావు. అంతే కదా! నువ్వు సత్తుని కోరుకున్నావు, సుకృతంలో ఉన్నాయి కాబట్టి నీకు కోరుకున్నవన్నీ తీరుతూ ఉంటాయి. అనుమానం ఏముంది అందులో? క్వెషన్ కూడా లేదు. పైగా అవి అహనివర్ధంతే, ఆ గుణాలు, మనసుని రమింపచేసే ఆ గుణాలు ప్రతిరోజు రోజుకి నువ్వు ఉత్తర మార్గంలో ఉన్నావంటే ఈ గుణాలు పెరుగుతూనే ఉంటాయి తగ్గకుండా. అతిక్రమ్య శైలేంద్రం ఉత్తరః పయసాం నిధిః తత్ర సోమగిరిః నామ మధ్యే హేమమయః మహాన్. ఇంకా ఈ ప్రాంతాన్ని కూడా నువ్వు దాటుతూ వెళ్ళావంటే ఉత్తర దిక్కుగా ఉన్న పయసాం నిధి అంటే సముద్రము కనిపిస్తుంది. అక్కడ హేమమయమైన, బంగారుమయమైన పెద్ద సోమగిరి అన్న పేరున్న శైలము దాని మధ్యలో ఉంటుంది. ఆ సముద్రం మధ్యలో. ఇంద్రలోక గతాః యే చ బ్రహ్మలోక గతాః చ యే దేవాః తం సమవేక్షంతే గిరిరాజం దివం గతాః. ఈ సోమగిరి అన్న ఏ శైలేంద్రం ఉన్నదో పర్వతము ఈ సముద్రం మధ్యలో, దాన్ని ఇంద్రలోకానికి వెళ్ళిన వాళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు కూడా, ఆ దేవతలందరూ గూడా నిలబడి అక్కడి నుంచి ఎవరెవరు ఏ ఏ లోకాలకు వెళ్ళారో ఆయా లోకాల్లో నుంచి పైనుంచి ఈ సోమగిరినే వాళ్ళు దివంగతాః ఆకాశాల్లో నిలబడి సమవేక్షంతే చూస్తూ ఉంటారు. అటువంటి గొప్ప సోమగిరి అన్న పేరున్న పర్వతం అది. సహ తు దేశః విసూర్యః అపి తస్య భాసా ప్రకాశతే సూర్యలక్ష్మ్యా అభివిజ్ఞేయః తపతా ఇవ వివస్వత. ఇక్కడ ఇదేదున్నదో సోమగిరి అన్న పర్వతము, ఆ దేశంలో సూర్యుడు ఉండడు. మళ్ళీ ఆ ప్రాంతంలో కూడా ఇక్కడెక్కడ సూర్యుడు మళ్ళీ సపరేట్‌గా వేరే సూర్యుడు ఉండి అక్కడ ప్రకాశించడం ఉండదు. ఆ ప్రాంతాలే సూర్యుడు ఉన్నాడా అన్నంతగా ప్రకాశిస్తూ ఉంటాయి. దాని భాస, దాని స్వయం ప్రకాశంతోటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే సూర్యలక్ష్మ్యా ఏదో వివస్వత తపత ఇవ, సూర్యుడే ప్రకాశిస్తున్నాడా అన్నట్టుగా సూర్యుడి లక్ష్ములతో, కళలతో ఆ ప్రాంతమంతా అభివిజ్ఞేయః తెలుస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశాత్మకః బ్రహ్మ వసతి దేవేశః బ్రహ్మర్షి పరివారితః. తత్ర అక్కడ ఈ సోమగిరి అన్న పర్వతం పైన ఆ భగవంతుడు విశ్వాత్ముడు, విశ్వరూపుడైన శంభు ఏకాదశాత్మకః, ఏకాదశ రూపంగా వసతి నివసిస్తూ ఉంటాడు. అక్కడ దేవతలకు ప్రభువు మన బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులందరి చేత చుట్టూ వాళ్ళందరూ ఉండగా ఆ సోమగిరి పైన ఆయన కూడా వసిస్తూ ఉంటాడు. న కథంచన గంతవ్యం కురూణాం ఉత్తరేణవః అన్యేషామపి భూతానాం నాతిక్రామతి వై గతిః. ఇంక ఇంతే మనం వెళ్ళగలిగింది. ఈ ఉత్తర కురు ప్రాంతాలను ఏవి చెప్పానో నేను, ఆ తర్వాత ఇంక వెళ్ళడానికి నా గంతవ్యం కుదరదు, మీరు వెళ్ళలేరు. అన్యేషామపి భూతానాం, అసలు ఏ ప్రాణులు కూడా అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉండదు. అక్కడ గతులుండవు ఇంకా. అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉండదు. ఏ ప్రాణులు అక్కడికి వెళ్ళలేరు. మీరు కూడా వెళ్ళలేరు. సహ హి సోమగిరిః నామ దేవానామపి దుర్గమః తమాలోక్య తతః క్షిప్రముపావర్తితుమర్హత. ఆ సోమగిరి అన్న పేరున్న పర్వతాన్ని చేరడానికి దేవతలకు కూడా కుదరదు. అది దుర్గమము. అందుకే పైనుంచి ఎక్కడి నుంచో చూడాల్సిందే తప్ప ఆ దేవగిరిలోకి వెళ్ళడం కుదరదు.
అందుకని తమాలోక్య మీరు దాన్ని ఊరికినే చూడండి. తతః ఇంకా అంత దాకా వెళ్లారంటే తర్వాత వెళ్ళడానికి ఏమీ లేదు. అసల సోమగిరికి గూడా మీరు వెళ్ళలేరు. సోమగిరి దాకా వెళ్ళొచ్చు. ఇంకా అక్కడి నుంచి దూరం నుంచి దాన్ని చూసి క్షిప్రం వెంటనే ఉపావర్తితుం అర్హత వెనక్కి తిరగండి. ఇంకా అవతలకి మీరు వెళ్ళలేరు. మీరే వెళ్ళలేరంటే రావణాసురుడు గూడా వెళ్ళలేడు. కాబట్టి అవతల ఇంక కుదరదు. ఇంకెనక్కి తిరగండి. ఏతావత్ వానరైః శక్యం గంతుం వానరపుంగవాః అభాస్కరం అమర్యాదం న జానీమః తతః పరం. ఏతావత్ ఇంతవరకే ఓ వానరులారా మీరు వెళ్ళడానికి శక్యం కుదురుతుంది. ఇంకా తర్వాత అభాస్కరం అమర్యాదం అక్కడ భాస్కరుడు గూడా ప్రకాశించడు. దానికి హద్దులు గూడా లేవు. తతఃపరం ఇంకా తర్వాత న జానీమః ఏముందో తెలియని గూడా తెలియదు. సర్వమేతత్ విచేతవ్యం యత్ మయా పరికీర్తితం యదన్యదపి న ఉక్తం చ తత్రాపి క్రియతాం మతిః. సర్వం ఏతత్ విచేతవ్యం ఇదంతా వెతకవలసి ఉన్నది. యత్ మయా పరికీర్తితం నేను ఏవేవి గుర్తులు చెప్పానో ఆయా ప్రాంతాలకు వెళ్లి మొత్తం అంతా వెతకవలసి ఉన్నది. కొన్ని ప్రాబబ్లీ నేను చెప్పకుండా వదిలిపెట్టి ఉంటాను. యదన్యదపి న ఉక్తం నేను చెప్పనివి ఇంకేమైనా వేరేవి ఉంటే గూడా తత్రాపి క్రియతాం మతిః మీరు వాటి గురించి కూడా ఆలోచించండి. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ అవకాశం, ఏ ఖాళీ, ఏ సందు వదిలిపెట్టకుండా అన్ని వెతకండి. తతః కృతం దాశరథేః మహత్ ప్రియం మహత్తరం చాపి తతః మమ ప్రియం కృతం భవిష్యతి అనిల అనల ఉపమాః విదేహజా దర్శనజేన కర్మణ. మీరందరూ అనిల అనలోపమాః మీరు ఒక్కొక్కళ్ళు అగ్నికి, వాయువుకు సమానమైన బలాలతో, వేగంతో ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ బయలుదేరి వెళ్ళండి నాయనా. తతః ఇంక మీరు దాశరథేః మహత్ ప్రియం కృతం వెళ్ళి ఒకవేళ సీత జాడ కనిపెట్టారంటే విదేహజా దర్శనజేన కర్మణ విదేహరాజుకు జన్మించిన సీత యొక్క దర్శనం వల్ల ఆ కర్మ మనం చేయగలిగామంటే దాశరథి రాముడికి గొప్ప ప్రియాన్ని కలిగించిన వాళ్ళమవుతాము. అంతేకాదు అట్లా మీరు చేయగలిగారంటే మమ చాపి నాకు కూడా మహత్తరమైన ప్రియాన్ని మీరు చేసిన వాళ్ళవుతారు. నాకు రాముడికి ఇద్దరికి గొప్ప ఉపకారము మాకు అతి ప్రియమైన కార్యము మీరు చేసిన వాళ్ళవుతారు. కాబట్టి సీత జాడ వెతికి రండి. తతః కృతార్థాః సహితాః స బాంధవాః మయా అర్చితాః సర్వగుణైః మనోరమైః చరిష్యథ ఉర్వీం ప్రతి శాంతశత్రవః సహ ప్రియాః భూతధరాః ప్లవంగమాః. ఓ ప్లవంగమాః వానరులారా, తతః మీరు ఒకవేళ అట్లా సీత జాడ కనిపెట్టారంటే, కృతార్థులయ్యారంటే, సబాంధవాః మీ బంధువులతో పాటు అందరూ కలిసి సర్వగుణైః మనోరమైః మీ మనసులకు ఇష్టమైన అన్ని విధాలుగా చక్కటి గుణవంతమైన రకరకాల వస్తువులతో వాటితో నేను మిమ్మల్ని పూజిస్తాను. మీరింకా శాంత శత్రవః శత్రువన్నవాడు లేకుండా సహప్రియాః మీ ప్రియులతో మీకు కావలసిన వాళ్ళందరితో కలిసి భూతధరాః మిగిలిన ప్రాణులను కూడా ధరిస్తూ అందరికీ ఆశ్రయమిస్తూ ఈ భూమి మీద ఎంతో ఘనంగా చరిష్యథ చరించగలరు. అంత గొప్ప ఘనకార్యం, అంత యశస్సు, అంత కీర్తి, పేరు, ప్రతిష్టలు, పైగా నేను అంత ముద్దు ముద్దుగా చూసుకుంటాను మిమ్మల్ని, ఎంతో ఘనంగా గౌరవిస్తాను. ఇంత మాత్రం ఉపకారం చేసి పెట్టారంటే కాబట్టి బయలుదేరండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. దాంతో మన సుగ్రీవుల వారు 4 దిక్కుల తన వానర సైన్యాన్ని సీతను అన్వేషించడం కోసం పంపడం అన్నది పూర్తయింది. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తదశ సర్గ సంపూర్ణం. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.